హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను చాక్లెట్ కుకీస్ తోటి చాక్లెట్ కుకీస్ కాదు కుకీస్ తోటి నేను పైనాపిల్ కేక్ చేస్తున్నాను. దీనికోసం నేను ముందేమో ప్రీహీట్ చేసుకుని వెసల్ని అది మినిమం టు మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి. బిస్కెట్ ప్యాకెట్లు, ఈ కుకీస్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, అవి 4 ప్యాకెట్లు తీసుకున్నాను. కొంచెం పెద్ద కేక్ చేద్దామని. ఇదివరకు చాక్లెట్ కేక్ చేశాను, ఇప్పుడు పైనాపిల్ కేక్ చేస్తున్నాను. అది పౌడర్ చేసేసి అందులో వేసేసుకుని తర్వాత ఇప్పుడు మన ఈ కేక్ మోల్డ్ ఉంటుంది కదా, దానికి గ్రీజింగ్ చేసుకుని బటర్ పేపర్ వేసాను. బటర్ పేపర్ వేస్తే ఈజీగా మనకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే ఏంటంటే మైదా చల్లుకుని, బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే మైదా చల్లుకుని గ్రీజ్ చేసుకోవచ్చు. 2 స్మాల్ ప్యాకెట్లు మిల్క్ పౌడర్ ప్యాకెట్స్, అవి 10 రూపీస్ ఉంటాయండి. అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ బాగుంటుంది. అది అందులో వేసుకుని దాన్ని బాగా కలిపేసుకొని తర్వాత ఇందులో నేను పైనాపిల్ క్రష్, నేను మ్యాప్రో తీసుకున్నాను. పైనాపిల్ క్రష్, ఇందులో షుగరు ఏం వేయట్లేదు నేను, ఓన్లీ ఇదే 1/2 కప్పు వేసాను అనమాట. మన మెజరింగ్ కప్స్ ఉంటే దాంతో 1/2 కప్పు. మేము కొంచెం తీపి ఎక్కువ తింటాము, తీపి తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు. ఇంకా షుగరు ఏమీ వేయవలసిన పని లేదు. తర్వాత మిల్క్ అంటే అకార్డింగ్ ఆ టెక్స్చర్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇంత లేదు, నాకు 1 గ్లాసు మిల్క్ పట్టింది. అది అలాగా ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనం చేసుకోవాలన్నమాట. చేసుకుని తర్వాత పైనాపిల్ ఎసెన్స్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. పైనాపిల్ ఎసెన్స్ కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ టూటీ ఫ్రూటీలు మనకు బయట దొరుకుతాయి, దాంట్లో కొంచెం మైదా మిక్స్ చేసి, ఎందుకంటే లేకపోతే అలా మైదా మిక్స్ కనుక చేయకపోతే ఈ కేక్ బాటంకి వెళ్ళిపోతాయి, మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వవు. అందుకని అందులో వేసుకొని కలిపేసి కొన్ని డెకరేషన్ కోసం పెట్టుకోవడం పైన. అది ఈ కేక్ మధ్యలో తింటుంటే పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇనో ఫ్రూట్ సాల్ట్ ఉంటుంది కదా, అది మనం ఏదైనా బేకింగ్ పౌడరు సోడా వేసుకోవచ్చు. బేకింగ్ సోడా నేను ఇనో వేసేసాను, ఒక స్మాల్ ప్యాకెట్. దాన్ని కొంచెం యాక్టివేట్ అవ్వడానికి కొంచెం మిల్క్ వేస్తే యాక్టివేట్ అవుతుంది అన్నమాట. చూడండి, అప్పుడు ఇది ఉంది కదా, ఆటా ఉంది కదా, కేక్ తాలూకుది, అదంతా చక్కగా ఫ్లఫీగా అవుతుంది. కేకు ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. వెంటనే ఇమీడియట్గా ఈ మోల్డ్లోకి వేసేసుకొని కొంచెం ఎయిర్ బబుల్స్ లేకుండా కొంచెం ట్యాప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా చేయొచ్చు. తర్వాత పైన ఇవి టూటీ ఫ్రూటీ కొన్ని వేస్తే అవి డెకరేషన్కి బాగుంటాయి. అది తీసుకెళ్ళి ఈ ప్రీహీట్ చేసిన వెసల్లో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దానికి మూత పెట్టాలి, టైట్గా, అంటే గాలి పోకుండా పెట్టాలి. అది చూడండి, ఒక ఆఫ్టర్ 55 మినిట్స్ కుక్ అయిపోయింది, బేక్ అయిపోయింది అనమాట. మనం అందులో ఇది గుచ్చి చూస్తే దాన్ని ఏమీ అంటుకోకుండా రావాలి. తర్వాత ఇది తీసి చల్లారడానికి పెట్టాలి. పెట్టి ఒక గుడ్డని తడిపేసి గట్టిగా పిండేసి
దాన్ని పెట్టి అది చల్లారే వరకు తీసుకుని చల్లారాకే చెయ్యాలి, డీమోల్డ్ చేయాలి. చుట్టూ కొంచెం లూజ్ చేసుకుని, ఆల్రెడీ లూజ్ అయిపోయి ఉంటుంది, లూజ్ చేసుకుని మనం ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం పెద్ద కేక్ కదా, కొంచెం అందుకని కష్టమైంది. చూడండి ఎంత చక్కగా ఉందో, క్రంచీగా ఉంది, స్పాంజీగా ఉంది. అది టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది అని. బిస్కెట్లతో అయితే మనం మైదా ఇవన్నీ జల్లించుకోవడాలు ఇవన్నీ చేసుకోక్కర్లేదు. అదే మా ఇంట్లో బిస్కెట్లు ఎక్స్ట్రాగా ఉన్నాయి, అందుకు చేశాను అనుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అది లైటింగ్ బాగా కనపడుతుందని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.